హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఏయూరు యూనివర్సిటీ నుంచి అయితే నాన్ టీచింగ్ పోస్టులకు అయితే గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ వేకెన్సీస్ అయితే ఉన్నాయో మేమైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి 29th February అయితే విడుదలైంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి April 1st అయితే ఉంది. ఆలోగా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫీజ్ పరంగా చూసుకుంటే యూఆర్ వాళ్ళకైతే 1600, అలాగే SC/ST వాళ్ళకైతే 800, ఒకవేళ మీరు PWD ఉన్న 100 రూపీస్. సో టోటల్గా పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ అన్ని విభాగాల్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయి. దాదాపుగా చూసుకుంటే మనకి ఏకంగా 400 దగ్గర 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఎక్కువగా చూసుకుంటే MTS వేకెన్సీస్ ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ పోస్టు 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పోస్ట్కి మనం కావాల్సిన క్వాలిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి అయితే వేరే క్వాలిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. మనం మెయిన్గా MTS పోస్ట్కి చూసుకుంటే MTS పోస్ట్ ఫ్రెండ్స్ బేసిక్గా మ్యాట్రికులేషన్ పాస్. సో MTS పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మీరు 30 years కన్నా బిలో ఉండాలి. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ ఉంటే, SC/ST ఉంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే OBC వాళ్ళకు కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మీరు కంపల్సరీగా 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. 10th పాస్ అయ్యి అదర్వైజ్ మీరు ITI పాస్ అయ్యి ఉంటే మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాబబేషన్ పీరియడ్ వచ్చేసి 1 year. సో ఫర్దర్గా అయితే ఎక్స్టెండ్ అయ్యే అవసరం అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఓన్లీ 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. MTS కాకుండా ఇక్కడ చూసుకుంటే మిగతా చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, సచ్ యాజ్ ఎనిమల్ అటెండెంట్. ఈ యొక్క పోస్ట్ మీరు 12th పాస్ అయ్యి ఉండాలి. అలాగే అసిస్టెంట్ డ్రాఫ్ట్స్మ్యాన్, ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు డిప్లొమా డ్రాఫ్ట్స్మ్యాన్లో పాస్ అయ్యి ఉండాలి. సేమ్ ఫోటోగ్రఫీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్ మీరు BCA కానీ BSc కానీ ఎటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ పోస్ట్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి కూడా మీరు మ్యాట్రికులేషన్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్, గ్రౌండ్ మ్యాన్ ఆర్ వాటర్ మ్యాన్, ఈ యొక్క పోస్టులకు కూడా మనం 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హర్బేరియం అటెండెంట్, హిందీ టైపిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సో ఆఫీస్ అసిస్టెంట్ కూడా అయితే మీకు పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీకు కూడా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి మినిమమ్ విత్ 50% అటెండెన్స్. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి మెయిన్లీగా కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ టైపింగ్ స్పీడ్ చూసుకుంటే మనకి 30 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ వంటి పోస్టులు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ ఈ యొక్క పోస్టులకు అయితే మనకి గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి. సో ఎక్కడ చూసుకుంటే ఓవరాల్గా 25-30 రకరకాలైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి సెలెక్షన్ క్రైటీరియా మనం చూసుకుంటే బేసిక్గా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీ యొక్క మ్యాథ్స్ మెరిట్ మీద అయితే సెలెక్షన్ అనేది జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఎవరైనా MTS ఉద్యోగాలకు అప్లై చేసుకునే వాళ్ళకి 10th పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు చూస్తుంటే ఈ యొక్క ఉద్యోగాలకైతే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.